మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. భవానీ అండి. నాకు 2018లో పెళ్ళైంది. కానిస్టేబుల్ కొడుకు తోటి. నా భర్త పేరు విజయ భాస్కరాచారి. పెళ్ళైన 16 రోజుల వరకు మేము కలిసి ఉన్నాము. తర్వాత ఎవరో వచ్చి నా గురించి చెప్పారు. గుండె రైట్ సైడ్ ఉందన్న కారణంతో నన్ను కోర్టుకు వెళ్ళారు. కోర్టు దగ్గర కూడా నాకు న్యాయం జరగలేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళాము. పోలీసుల దగ్గర న్యాయం జరగలేదు. అయితే కోర్టు ఆధ్వర్యం ద్వారా నేను నా అత్తగారి ఇంటికి వెళ్ళొచ్చా అని లాయర్ని అడిగితే వెళ్ళొచ్చమ్మా, అది నీ ఇల్లు అన్నారు. అందుకే ఈరోజు నా అత్తగారి ఇంటికి వచ్చాను. మా అమ్మని తీసుకొని వచ్చాను సార్. మా అమ్మ వాళ్ళు ఇంట్లో లేరు. నేను ఒక్కదాన్నే ఇంటి లోపలికి వచ్చాను. మా మామయ్య పోలీస్ డ్రెస్ వేసుకొని నేను పోలీస్ అని అధికారంతో నన్ను కొట్టారు సార్. డోర్ వేసి వీళ్ళు కొట్టేశారు. స్టూల్ విరిగిపోయింది, ప్లాస్టిక్ స్టూల్ విరిగిపోయింది సార్. నా భర్త ఎక్కడున్నాడో బయటికి రావాలి సార్. ఎక్కడ దాచిపెట్టాడో అది కావాలి సార్. నా భర్త ఇప్పుడు నా ముందుకు రావాలి, అంతే. నా భర్తని ప్రత్యక్షం చేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను. నేను 2018 మే 6వ తారీఖు నాడు మ్యారేజ్ చేయడం జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారంగానే నేను పెళ్లి చేయడం జరిగిందండి. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత 16 నుంచి అమ్మాయి సిమ్ములు అడగటం, నెంబర్లు అడగటం, మార్చడం అని కొట్టడం, అతనం కట్నం కావాలని చెప్పని వేధించి కాల్ చేస్తే పెద్ద మనుషుల లెక్కలో మాట్లాడడం జరిగింది. ఆ పైన ఆ కట్టం సరిపోదంటే కూడా ఇంకో కార్యక్రమం ల్యాండ్ ఇస్తాను కూడా చెప్పాను నేను. ఫస్ట్ ఒప్పుకుంది 1 ఎకరన్నరే, తర్వాత 2 ఎకరాలు ఇస్తారు కూడా మా పెద్ద మనుషులు ఒప్పించాను, ఓకే అన్నాను. ఆ తర్వాత ఓకే అని చెప్పని మళ్ళీ తీసుకుపోతా అని చెప్పని మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయికి ఆర్ట్ సైడ్ అని చెప్పలేదని చెప్పని నా మీద సీట్ చేసి పెళ్లి చేశాడని చెప్పని మళ్ళీ నా మీద కేసు వేశాడు. ఆ కేసు కూడా 2022లో కేసు కొట్టేశారు. ఆ కొట్టేసిన తర్వాత అమ్మాయికి రైట్ సైడ్ తప్పు కాదని చెప్పని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత అమ్మాయిని తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన వెంకటేశ్వర అనే కానిస్టేబుల్ మా కోడల మీద తీసుకోపోతామని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో వచ్చి మాట్లాడి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత లేదండి ఇంత జరిగిన తర్వాత వద్దని చెప్పని డబ్బులు ఇస్తామని చెప్పని డబ్బులకి మాట్లాడమనంటే డబ్బులకు మాట్లాడారు 13 లక్షలు. ఆ 13 లక్షలు కూడా వేస్తానని చెప్పని, డబ్బులు వేస్తానని చెప్పని ఇక్కడ అని చెప్పని లాయర్ అంటాడు, జడ్జి దగ్గర పెడతా అంటాడు, కోర్టులో పెడతా అంటాడు అని పెట్టి మమ్మల్ని మాయ చేస్తూ నడిపిస్తూ కోర్టులో ఇబ్బంది పెడుతూ చికాకు పెడుతున్నాడండి. ఆ సందర్భంలో మేమేం చేస్తామంటే సరిగా 13 లక్షలు ఇచ్చి మాకు క్లోజ్ చేసుకుంటే అయిపోద్ది కదా అని మేము ఏసీబీ గారి దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఏసీబీ గారి దగ్గర కూడా లెటర్ పెట్టాము. సిబి గారికి లెటర్ పెట్టిన తర్వాత కూడా సిఏ గారికి పంపించారు. సిఏ గారు కూడా ఎన్నిసార్లు వారంటీ ఇచ్చినా కానీ ఆ పిల్లగాన్ని పట్టకరాకోకుండా మినిమం ఒక 6 లక్షల రూపాయలు మాకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి అమ్మాయికి. ఆ అమ్మాయికి 6 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ కూడా ఇవ్వకోకుండా మేము అది కూడా వద్దనుకున్నాం. 13 లక్షలు ఇవ్వమన్నాము, అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాం వద్దనంటే పెద్ద మనుషులు. ఆ పైసలు కూడా ఇవ్వమంటే ఇవ్వకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మేము కానిస్టేబుల్ని బెదిరిస్తూ మమ్మల్ని ఒత్తిడి చేస్తూ చికాకు పెడుతున్నాడండి. ఈ సందర్భంగా ఈరోజు ఏమైందంటే పోయిన నెలలో మేము మే 10 తారీఖు నాడు మా మిస్సెస్ ఒక కానిస్టేబుల్ తీసుకుని ఇంటికి వచ్చింది. వచ్చిన రోజు ఏమన్నారంటే మళ్ళీ మీ అన్నయ్య ఇప్పుడు రమ్మని చెప్పని అనడం జరిగింది. అయితే ఈరోజు మా 2-3 మా చుట్టాలు కలిసి 3-4 ఆడవాళ్ళు కలిసి మాట్లాడి అమ్మాయిని తోలైనా పోదాం, లేకపోతే లేదంటే దానికన్నా ఇచ్చిన దానికి ఒప్పుకుంటే మనం డబ్బులు ఇచ్చినా ఓకే విడాకులైనా చేసుకున్నాం, దానికన్నా రమ్మని చెప్పడానికి వచ్చారండి. వస్తే మమ్మల్ని ఇంట్లో పెట్టి కొట్టి చితకబాద కొట్టారు. నా భార్యని నా బిడ్డను కొట్టారండి. మా అమ్మాయి అయితే మేము పంపించే ఆలోచన లేదు. మా అమౌంట్ ఆ 13 లక్షలు మాకు ఇప్పించేస్తే డబ్బులు కాదండి, ఇక అంతే, ఇక డబ్బులు ఏముంది అంతే. ఇక మాకు మా డబ్బులు మాకు ఇప్పించేస్తే మేము విత్డ్రా చేసుకుంటామని అన్ని కేసులు కూడా క్లోజ్ చేసుకుందామని సిద్ధంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.